వారిచ్చిన హామీలు అబద్ధపు హామీలను ప్రజలు ఇప్పుడు గుర్తించినారు. అంటే వచ్చిన 6 నెలల్లోనే అదే. గుర్తించారు. ఎందుకంటే వచ్చిన 100 రోజుల్లోనే నేను 6 గ్యారెంటీలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు 20 నెలలైనా కూడా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అది ప్రజలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది, ఇప్పుడే పరిపాలన ఎట్లుందని అనలైజ్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్లు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి 100% అవకాశం ఉంది. కాన్ఫిడెన్స్ ఎక్కువ శాతం సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. డౌట్ లేదు. డౌట్ లేదు. బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పలేదు. ఇంకా నా పార్టీ గురించి నేను మాట్లాడతాను. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయేమో అరాకొరా సీట్లు ఏమైనా కానీ అంతకు మించి నాకు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. మేడం అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారేమో అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది? సెల్ఫ్ గా మేము అనుకుంటే ఉంటది, కానీ ప్రజలు అంటే కాదు కదా. సోషల్ మీడియా కాదు ఇప్పుడు. సరే, సోషల్ మీడియా వేదిక గురించే మాట్లాడదాం. అదే సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టినారు. ప్రజా పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా, ఏ పాలన బాగుందని చెప్పేసి 80% పైగా ప్రజలు ఓటేషన్. అంటే అదేదో దుబాయ్ నుంచి ఏదో నడిపించారు కాబట్టి ఆ మాత్రం. సరే పోదాం, ఇప్పుడు మీ మీడియా ఇప్పుడు ఇట్లానే లైవ్ గా పోదాం ఇంటర్వ్యూ. మన ఇక్కడే కాదు ఇప్పుడు. సరే నా ఫేస్ వాళ్ళు నన్ను చూసి ఎవరైనా ప్రజలు చేస్తారేమో, నేను ఎక్కడో మూలకుంటా పోయి డైరెక్ట్ గా ప్రజల్ని మీరు అడగండి, గతంలో ఆ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా, అప్పుడు కేసీఆర్ చేసిన అభివృద్ధి నచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి నచ్చిందా అని ఎనలైజ్ చేద్దాం. వారు చెప్పిన ఆన్సర్స్ మీదనే మనము అంటే ఎనలైజ్ చేసుకున్నాం. నేను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ లేదు. ప్రజలు ఇచ్చిన ఏదైతే ఎక్కడో ఉన్న ఏమని అంటే ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. మరి అదే ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ గారి గురించి నిరంతరం ప్రజలు అంటే గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. నిన్ననే వారి సతీమణి శోభమ్మ వారు కూడా వేములవాడికి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు వచ్చి మాకు కేసీఆర్ కావాలి రావాలని. అది ఎవరు చేసిందైతే కాదు కదా, డైరెక్ట్ గా వచ్చి ప్రజలు వారిని అంటే రిక్వెస్ట్ చేసిన, అంటే వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేసుకున్నారు. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయిందని అంటే మేడం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ లో కనిపించింది. ఈవెన్ రేపు రిజల్ట్ అనగా కూడా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు లోడింగ్ 3.0 అని. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎట్లా అండి? అట్లా ప్రతి ఒక్కరి మీద వాళ్ళ సెల్ఫ్ నమ్మకాలు అనేది డెఫినెట్ గా ఉంటాయి. అట్లనే మా పార్టీ మీద మేము చేసిన అభివృద్ధి మీద నమ్మకం మాకు ఉండే కాబట్టి మేము 100% గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండే కాబట్టి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడే కాదు, రేపు ఓడిపోయినా కూడా మేము అదే గర్వంతోనే ఉంటాం. మేమేమి కృంగిపోలేదు, బాధపడలేదు, ఏం కాలేదు. ఎందుకంటే తర్వాత ప్రజలు రియలైజ్ అవుతారు. ప్రజలు ఆ పూటకి వారు ఏం జరిగిందనే తెలుసుకోకపోయినా తర్వాత తెలుసుకున్నారు. సో ఇప్పుడు అదే జరిగింది. ఆ నిమిషంలో మేము 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము 4,000 అన్నారు. ఎక్కడ పోయింది 4,000? మహిళలకు 2,000 రూపాయలు 2,500 అన్నారు. ఎక్కడ పోయింది? తులం బంగారం అన్నారు. ఎక్కడ పోయింది? మహిళలకి స్కూటీలు ఇస్తా అన్నారు. వితంతులకి కానివ్వండి, వృద్ధులు కానీ ఇప్పుడు దాకా పెన్షన్ 4,000 పెన్షన్ కూడా ఇవ్వలేదు. సో ఇట్లా చాలా ఎగ్గొట్టి ఇప్పుడు కాలయాపన చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 20 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా వచ్చింది కాదు కదా, 60 ఏళ్ల పాటు ఆల్రెడీ వాళ్ళు పరిపాలించారు. కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాదు. ఏమనంటే కొత్తగా వచ్చినాం మేము మొన్ననే కదా అంటే 60 ఏళ్ళు ఎవరు చేశారు? నువ్వు కాదని తాత ఇంకెవరైనా వచ్చి చేసిండ్రా అని మేము అనలేం కదా. కొత్తగా వచ్చింది ఏదైనా పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల పాటు వచ్చి నిరంతరం ప్రజలని ఎట్లా చైతన్యవంతులు చేయాలా, అభివృద్ధిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, వారికి సంక్షేమ పథకాలు ఎట్లా అందించాలని చెప్పేసి మాట్లాడారు. 10 ఏళ్ల పాటు చేసిన అప్పు గురించి రేవంత్ రెడ్డి గారు ఊరికే మాట్లాడుతున్నారు. మరి 2 ఏళ్లలో ఆయన చేసిన అప్పు గురించి మాట్లాడితే అసలు ఏం చేసినా కూడా కనిపిస్తలేదు అభివృద్ధి. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీదనే బీఆర్ఎస్ పార్టీకి ఒక నమ్మకం ఉంది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అంత మంచి సీట్లు వస్తాయని మా నమ్మకం. స్టేట్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ సీతాఫల్ మండి నుంచి మీరు గెలిచే చాయిస్ ఉన్నా? అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ 10 years కి రిజర్వేషన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఎట్లా రిజర్వేషన్ వస్తుంది అనేది మనకు క్లారిటీ లేదు. ఆ రిజర్వేషన్ ని బట్టి ఖచ్చితంగా పార్టీ డిసైడ్ ఎవరికి చేసినా కూడా నాకు చేసిన నేను గెలిచే అవకాశం ఉంది, నేను కాకపోయినా ఇంకెవరు వచ్చినా కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం. సీతాఫల్ మండి మళ్ళీ బీఆర్ఎస్ జెండా డెఫినెట్ గా ఉంటుంది. గులాబీ జెండా డెఫినెట్. వేరేది మాత్రం డివిజన్ ఖచ్చితంగా మేము లాస్ట్ టైం ఏదైతే 100 seat